అందరికీ నమస్కారం. సింహరాశి వారికి జూలై 21, 22, 23, 25 తేదీల్లో జరిగేది ఇదే. సింహరాశి వారు చాలా అదృష్టవంతులు. జూలై 21, 22, 23, 24, 25 తేదీల్లో 4 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ 5 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దైవం అప్పుడప్పుడు మీ ఇంటి దగ్గరికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. అసలు ఈ 5 రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలానే ఉన్నాయి. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే తెలివితో చేస్తారు. ఒకరి దగ్గర మాట అస్సలు పడరు. ఇప్పటివరకు ఎన్నో కష్టాలను బాధలను తట్టుకున్నారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. వీరికి చిన్న వయసులోనే కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి సూర్యునిలాగా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటారు. వీరి ముఖంలో గొప్ప తేజస్సు ఉంటుంది. వీరి కళ్ళలో ఏదో గొప్ప శక్తి ఉంటుంది. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఎవరికి అస్సలు భయపడరు. చిన్నప్పటి నుంచి పేదరికంతోనే పెరిగారు. ఎన్నో అవమానాలు పడ్డారు. నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎప్పుడు ఒక దైవశక్తి వీరికి తోడుగా ఉంటుంది. అదే వీరిని ముందుకు నడిపిస్తుంది. ఈ 5 రోజుల్లో కాలం బాగా కలిసి వస్తుంది. జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఎన్నో శుభవార్తలు వింటారు. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు పూర్తి అవుతాయి. ఈ 5 రోజుల్లో ఒక దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. సింహరాశి వారికి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం మొత్తం 9 పాదాలు సింహరాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం భరిస్తుంది. చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి. ఇంట్లో సంపదలు బాగా పెరుగుతాయి. విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. మంచి స్థాయికి వీరు చేరుకుంటారు. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆదాయం ఎక్కువగా వస్తుంది. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. జీతాలు పెరిగే అవకాశం కనబడుతుంది. సింహరాశి వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సు ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరికి ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారి కోసం ఏదైనా చేస్తారు. జీవితంలో ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటారు. నా అనుకున్న వాళ్ళ కోసం మీరు ఎప్పుడు తోడుగా ఉంటారు. వీరు ఎవరికి మోసం చేయరు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఎప్పుడు దొరకతారని కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ వీరికి ఎవ్వరు ఏం చేయలేరు. వీరి వెంట ఒక దైవశక్తి తోడుగా ఉంటుంది. ఈ 5 రోజులు ఆ దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి. ఈ 5 రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటాడు. ఏ రూపంలోనైనా మీ ఇంట్లో తిరుగుతాడు. దానివల్ల అఖండ అదృష్టం వరిస్తుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఇంట్లో డబ్బు బాగా పెరుగుతుంది. మంచి శుభవార్తలు వింటారు. కాబట్టి ఈ 5 రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో చెత్త చెదారం అస్సలు ఉండకూడదు. అలాగే గొడవలు పడకూడదు. ఈ సోమవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేయండి. స్వామికి తెలుపు రంగు పూలంటే చాలా ఇష్టం కాబట్టి తెలుపు రంగు పూలతో పూజ చేయండి. అలాగే పూజలో 2 పిండి దీపాలను వెలిగించండి. దానివల్ల లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతూ వస్తుంది. ఒక్కసారి లక్ష్మీ నరసింహస్వామి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు. మీ ఇంట్లో ఉన్న చెడు ప్రభావం మొత్తం పోతుంది. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఇంట్లో డబ్బుకి ఏ లోటు ఉండదు. మీ పేదరికం మొత్తం పోతుంది. మీరు ఊహించినంత లాభాలు మీకు కలుగుతాయి. మీకున్న అప్పులన్నీ పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి.
సింహరాశి వారు లక్ష్మీ నరసింహస్వామి అంశతో పుట్టినవారు. వీరికి ఆ దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. సింహరాశి వారు చాలా అదృష్టవంతులు. ఎప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. కాబట్టి మీకు ఎలాంటి ఆపద వచ్చినా అస్సలు భయపడకండి. ఒకసారి లక్ష్మీ నరసింహస్వామిని తలుచుకోండి, అన్నీ పోతాయి. సింహరాశి వారి ఈ 5 రోజులు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి 11 ప్రదక్షిణాలు చేయండి. తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. ఎన్నో రకాల శుభవార్తలు మీరు ఈ సమయంలో వింటారు. మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోకండి. అలాగే సింహరాశి వారు మీకు వీలైతే ఈ 5 రోజుల్లో పేదవారికి ఆహార దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. సింహరాశి వారు ఈ 5 రోజులు ఎవరితో గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ చుట్టుప్రక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏం తింటున్నా ఏం చేస్తున్నా మీ విషయాలు ఎవరితో చెప్పకండి. దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేరు. దానివల్ల నరదృష్టి తగిలే అవకాశం ఉంటుంది. అది తగిలితే జీవితంలో చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీకు నరదృష్టి తగిలితే ఉప్పుతో దిష్టి తీసుకోండి. దానివల్ల నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది. మీ పైన ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది. మరీ ముఖ్యంగా ఎంఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో ఈ సమయంలో మీరు బాగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. వారి వల్ల మీకు కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు మీకు కలిసి వస్తాయి. అలాగే ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, నలుపు, పసుపు, ఎరుపు, వైటు, గులాబీ ఇవి మీకు అదృష్టపు రంగులు. అలాగే 2, 5, 9 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. వీడియో చూశారు కదా. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే సింహరాశి వ్యక్తులు ఉన్నారో వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.